సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే చాలా మందికి నరాల బలహీనత, వీక్నెస్ అని, నీరసం, అసలు పైకి లెగుద్దామన్నా లెగలేనంతగా ఓపిక లేకపోవడం ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. మరి ఇలాంటి వాటికి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? హోమ్ రెమెడీతో పాటు మనకి మార్కెట్లో కూడా ఏమైనా అందుబాటులో మెడిసిన్ అనేది ఉందా? ఎట్లా సార్? ఓకేమ్మా, ఈ నరాల బలహీనత సమస్య కామన్ అయిపోయిందమ్మా. సో కొంతమంది మంచి ఆహారం తీసుకుంటుంటారు, టయానికి నిద్రపోతుంటారు, అన్ని బాగానే ఉంటాయి, కానీ నరాల బలహీనత, నీరసము, నిస్తరణ, అంతుబట్టనే అంతు చిక్క నీరసం, పిల్లల నుంచి పెద్దల వరకు. కొంతమందికి కొన్ని రకాలైన అనారోగ్య సమస్యల వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇంకొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. అట్లే ఇంకొంత మందికి ఈ జీర్ణాశయానికి సంబంధించి అజీర్ణానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత సమస్య ఫేస్ చేస్తుంటారు. మోషన్ సరిగ్గా రానటువంటి వాళ్ళలో కూడా కొంతమందికి నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా నరాల బలహీనతకు అనేక రకాలైన కారణాలు. సో వీటితో పాటు మరి కొంతమందికి పోషకాహార లోపం, అంటే పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం చేత కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే అంతుబట్టని అంతు చిక్క నీరసం, ఏ పని చేత కాదు, తర్వాత ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. కోపము, విసుగు, చికాకు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు తిమ్మిర్లు ఉండడము, కాళ్ళు తిమ్మిర్లు అంటుంటారు, చేతులు తిమ్మిర్లు అంటుంటారు. కాస్త పని చేయాలన్నా చేత కాదని చెప్పేసి చెప్తుంటారు. కాస్త పని చేద్దామన్నా మరుసటి రోజు పోస్ట్ పోన్ చేసుకుంటుంటారు. సో వీటిలో కొంతమందికి అయితే వ్యాధి నిర్ధారణ పరీక్షలో స్పష్టంగా పలాని కారణం వల్ల ఈ యొక్క సమస్య వచ్చిందని తెలుస్తుందమ్మా. కొన్నిటిలో పరీక్షలన్నీ చేయించుకుంటారు కొంతమంది అయితే. సో ఏంటబ్బా నాకు ఇలాగ ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది కదా, ఏదైనా విషయం తెలిస్తే దానికి మందులు వాడుకోవచ్చు అని చెప్పేసి. సో పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయమ్మా. సో ఈ సమస్య మాత్రం వేధించి పీడించి బాధ పెడుతుంటుంది. డాక్టర్ గారు ఏమంటారు, ఏం లేదండి, మీకు మంచి ఆహారం తీసుకోండి, యాక్టివ్గా ఉండండి, మీరు ఎందుకు మానసికంగా మీరు వరే అవుతున్నారు తప్ప మీకు జబ్బు లేదంటారు. వాళ్ళు మాత్రం బాగా బాధపడుతుంటారు. ఇదేం బాబు, నాకు మంచి ఆహారం తీసుకుంటున్నా, పరీక్షలు చేయించుకుంటున్నా, దాంట్లో ఏం లేదని చెప్పి ఆహారం మంచిది తీసుకుంటున్నా, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నా, ఏంటి నా కర్మ అని చెప్పేసి కొంతమంది బాధపడుతుంటారు. ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వాడేటువంటి మందులు వాడుకుంటూ కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. కారణం స్పష్టంగా తెలిసినటువంటి నరాల బలహీనత సమస్య కానీ, కారణం ఏ కారణం లేకుండా నరాల బలహీనత సమస్య వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రెమెడీ గన్ షాట్ గా పనిచేస్తుంది. సో సింపుల్ రెమెడీ అమ్మా. దీనికి కావాల్సింది ఏంటంటే ఈ వాము పొడి, వామును వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 100 grams తీసుకోవాలమ్మా. ఇందులో దాల్చిన చెక్క పొడి 10 grams, లవంగాల పొడి 10 grams. సింపుల్ రెమెడీ అమ్మా. వాము 100 grams, దాల్చిన చెక్క 10 grams, లవంగాలు 10 grams, మొత్తం బాగా కలిపేసి పౌడర్స్ ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 100 ml గోరువెచ్చని పాలల్లో జస్ట్ ఒక 1/2 teaspoon అమ్మా, ఏదో నాకు ఈ నరాల బలహీనత సమస్య తగ్గాలి, తొందరగా నాకు రికవర్ అవ్వాలి, నాకు తొందరగా యాక్టివ్ గా బాడీ ఉండాలనేటువంటి పద్ధతులు ఎక్కువ వాడకూడదమ్మా. చాలా శక్తివంతమైనటువంటి ఔషధం. మనకు చిన్నవి అనిపిస్తాయి కానీ పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక 1/4 స్పూన్, అంటే ఇంచుమించు 1 నుంచి 1.5 గ్రాము కంటే ఎక్కువ అవసరం లేదమ్మా. సో ఒక కప్ ఆఫ్ మిల్క్ లో తీసుకోవచ్చు. దీన్ని తేనెతో కూడా తీసుకోవచ్చు అమ్మా. లేదంటే కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. నీళ్ళలో తీసుకుంటే కొంచెం ఘాటు ఉంటుందమ్మా, తీసుకోగలిగినటువంటి వాళ్ళు అలాగైనా తీసుకోవచ్చు. ఘాటు ఉంటుంది. లేదు మజ్జిగతో తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు అమ్మా. ఏదో ఒక పద్ధతిలో ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు బాడీలోకి పోతే తక్షణమే ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ఈ ఔషధాలన్నీ పనిచేస్తాయి అమ్మా. వాము, దాల్చిన చెక్క, తర్వాత ఈ లవంగాలు, ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అమ్మా. సో వీటి యొక్క గుణం ఏంటంటే అమ్మా, ఈ వాము కానీ, తర్వాత ఈ దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఔషధ గుణాలు, అందులో రసాయన తత్వాల యొక్క ఔషధ గుణాలు ఏంటంటే ఈ మన దేహంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలగజేసేటువంటి ఈ మైటోకాండ్రియా అనేటువంటి ఆ యొక్క భాగాన్ని యాక్టివేట్ చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. అదేవిధంగా కణాల్లో మైటోకాండ్రియాల యొక్క సంఖ్యను పెంచుతాయి. సో మైటోకాండ్రియా సంఖ్యను పెంచడంతో పాటు మైటోకాండ్రియా యొక్క శక్తిని స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేయడం వల్ల మనకు బాగా శక్తి జనరేట్ అవుతుందమ్మా. సో శక్తి జనక కేంద్రాలు మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియా మీద ఈ వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, లవంగాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేస్తాయి. కాబట్టి రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఏ పద్ధతిలో వల్ల కలిగినటువంటి ఈ నరాల బలహీనత సమస్య అయినా
చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో మనకేంటే సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు కదమ్మా. మనకు దాని మీద ఏదో చిన్నగా చులకన అభిప్రాయం ఉంటుంది, కానీ మనం వాడిన తర్వాత దాని యొక్క ఫలితాలు పొందిన తర్వాత నిజంగా అందులో అంత శక్తి ఉంది అనిపిస్తుంది, అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. వామ్ వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి కదా. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఈ ప్రశ్న అడిగేసరికి ఈ విషయం చెప్పేసరికి నాకు ఒకటి గుర్తొస్తుందమ్మా. వాముని సంస్కృతంలో యవాని అంటారమ్మా. సో ఏక యవాని శతమన్న పాచనం అంటారు. అంటే ఒక వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుందంటమ్మా. చూసేదానికి అంత చిన్నగా ఉంటుంది. 100 అన్నం మెతుకులను జీర్ణం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ప్రకృతి మాత అందులో నిక్షిప్తీకరించి మానవాళికి ప్రసాదించడం జరిగిందమ్మా. సో అటువంటి వామును మనం ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఆ యొక్క నర్వస్ కి మంచి స్ట్రెంత్ ఇచ్చేదానికి కూడా ఉపయోగపడుతుందమ్మా. అందుకే ఏకయవ అని శతమన్న పాచనం 100 అన్నం మెతుకులను జీర్ణం చేసేటువంటి అద్భుతమైన శక్తి ఉంది దానికి. అదే విధంగా ఈ దాల్చిన చెక్క లాంటిది, లవంగాలు లాంటివి కూడా మంచి శక్తినిచ్చేటువంటి ఈ యొక్క కెమికల్స్ ఉన్నాయమ్మా. అదొకటి. నరాల హెల్త్ కు చాలా అద్భుతమైన చిట్కాలు. తర్వాత మీరు అడిగినట్లు ఏమంటే మరి ఇది తయారు చేసుకోవడం ఈజీ అమ్మా, పదార్థాలు ఈజీ. అనివార్య కారణాల వల్ల తప్పని పరిస్థితులు మరి ఇది తయారు చేసుకోవడం ఏదన్నా కొంతమందికి ఇబ్బంది ఏదన్నా ఉన్నట్లయితే దానికి మార్కెట్ దొరికేటువంటి ఇదే పద్ధతుల్లో రిజల్ట్ వచ్చేటువంటి రెమెడీ కూడా చెప్తానమ్మా. దీనికి ఏం చేయాలంటే ఇట్లా నరాల బలహీనత ఉన్నప్పుడు మార్కెట్లో దొరికేటువంటి ఔషధాల్లో ప్రధానంగా 2 ఔషధాలు ఎక్కువ మంది వైద్యులు సిఫారసు చేస్తుంటారమ్మా. మొట్టమొదటిది అశ్వగంధారిష్ట. అశ్వగంధ అనేటువంటి మూలికతో తయారు చేస్తారు, అది లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది. రెండవది జీరకాద్యారిష్ట. జీరక అంటే జీలకర్రను ఉపయోగించి తయారు చేస్తారు. సో ఈ 2 మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతాయమ్మా. అశ్వగంధారిష్ట, జీరకాద్యారిష్ట. అది కొంచెం పేరు కష్టమా. జీరకాద్యారిష్ట సంస్కృతంలో జీరకాద్యారిష్ట అమ్మా. సో మార్కెట్ దొరుకుతుంది. ఈ రోజు ఒక్కసారి అమ్మా మధ్యాహ్నం పూట ఆహారం తర్వాత కానీ, పొద్దున పూట ఆహారం తర్వాత కానీ, రాత్రి ఆహారం తర్వాత కానీ ఒక 10 ml అశ్వగంధారిష్ట, 10 ml జీరకాద్యారిష్ట కలిపితే 20 ml అవుతుందమ్మా. 20 ml వాటర్ కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్ గా రోజు ఒక్కసారి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకున్న ఈ నరాల బలహీనత, నీరసము, నిస్త్రణ, అంతుబట్టని అంత చిక్క నీరసం ఇవన్నీ కూడా కాళ్ళ అందరూ వాడుకోవచ్చుమా. చిన్నపిల్లలు అయితే కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది, పెద్దలు అందరూ వాడుకోవచ్చుమా. చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే మా.